హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లైఫ్ ఎనర్జీస్ అండి. అంటే మీ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అలానే మీ పార్ట్నర్ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ వారి లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఉండబోతుందండి. ఈ రీడింగ్లో అసలు డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉంది, ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు, అది పాజిటివా నెగిటివా, దీనికి సంబంధించి ఈ రీడింగ్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నానంటే మీ అందరి లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యుయేషన్స్ అన్నది నడుస్తుంది కాబట్టి మీరు కోరుకునేది ఒకటే, ఇక్కడ మీ లైఫ్లో ఏమైనా మార్పులు వస్తాయా అంటే పార్ట్నర్ పరంగా ఎలానో మోసపోయారు, కనీసం డివైన్ బ్లెస్సింగ్స్ అయినా మీకు ఉన్నాయా, అలానే ఈ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళాక మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వారికి మంచి జరుగుతుందా లేదంటే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా, వీటికి సంబంధించి ఈ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మీ ఎదురుగానే సఫల్ చేసి ప్రశ్నపరంగానే ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. ఇవి లాస్ట్లో తీస్తానండి. ఇవి డివైన్ బ్లెస్సింగ్స్ అంటే మీ ఎనర్జీస్, పార్ట్నర్ ఎనర్జీస్, థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా ఉంచడం జరుగుతుంది. డివైన్ బ్లెస్సింగ్స్ ఎవరికి ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఇది లాస్ట్ రీడింగ్ అండి. ప్రజెంట్ ఏంటంటే ఇది వచ్చేసి ఇక్కడ మీ ఎనర్జీస్ సంబంధించి తీస్తాను. ఏదైనా సరే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తాను. మీకు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీస్తాను, అలానే పార్ట్నర్కి, అలానే థర్డ్ పార్టీ వారికి. ఇవి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. ఈ డెక్లో బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడే ఉంది 5 ఆఫ్ హ్యాండ్స్ ఉండడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. యూనివర్స్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇప్పుడు ఈ డెక్లో మీ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే రీడింగ్ ఇస్తాను. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. త్రీ ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగిందండి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే చూసారు కదా, మీ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ చేంజెస్ పాజిటివా నెగిటివా అంటే ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్. అలానే పార్ట్నర్ బాటమ్ ఆఫ్ డెక్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పార్ట్నర్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తెలియచేయగలరు. సెవెన్ ఆఫ్ సోర్డ్స్, ద టవర్ కార్డ్ ఎనర్జీ. నెక్స్ట్ థర్డ్ వన్ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. థర్డ్ వన్ ఎనర్జీస్ కూడా తెలియచేయగలరు. థర్డ్ పార్టీ వారి లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు. ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. చూసారు కదా కాంబినేషన్. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్స్ ఇలా రావడం అయితే జరిగిందండి. మీది వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి, మీ పార్ట్నర్ సంబంధించి 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చాయి, అండ్ థర్డ్ పార్టీ వారు వచ్చేసి 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చాయి. అసలు ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్లో తీయడం జరుగుతుందండి. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలియజేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వీటంతటి ఇదే పడింది, చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఏం జరుగుతుంది. పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సార్డ్స్, బాటమ్ ఆఫ్ డెక్ జస్టిస్ వచ్చింది. ఇది క్లారిఫికేషన్.
ఇంకే తీసుకోవట్లేదండి. జస్ట్ మీకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా తెలుసుకోవాలంటే జస్టిస్ అయితే ఉంటుంది. ఆ జస్టిస్ ఎలా ఉంటుంది? పాజిటివ్గానే ఉంది. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే పాజిటివ్గా ఉన్నట్టు క్లారిఫికేషన్లో కూడా తెలిసిపోతుందండి. నెక్స్ట్ మీ పర్సన్ సంబంధించి 7 ఆఫ్ సార్ట్స్ సంబంధించి ఎనర్జీస్ తీయాలి. పార్ట్నర్ లైఫ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఇదిగోండి జస్టిస్ ఎనర్జీస్ కార్డులో ఉంది కదా, ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డు, ద మూన్ ఎనర్జీస్ కార్డ్, జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, ఏస్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్. ఇలా ఉంచేస్తున్నాను. ఇంకా థర్డ్ పార్టీ వారి గురించి, థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్, Seven of Pentacles, Eight of Swords. ఇది సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి కదా, కానీ తీసుకోవట్లేదండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి తీసాను కదా. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే ద హై ప్రెస్టెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక స్త్రీ ప్రమేయం కనిపిస్తుంది. ఈ స్త్రీ వల్లే మీరు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ స్త్రీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే మీ గురించి ఎవరితో బ్యాడ్గా చెప్పటం అండ్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు. ఇక్కడ మీ తప్పు ఎంత ఉందో మీకు తెలుసు, మీకు తెలిసిన వారికి తెలుసు. కానీ ఇక్కడ మీరు చెయ్యని తప్పులు కూడా మీ మీద నిందలేసి ఇక్కడ మీ పర్సన్ని మీ నుండి దూరం చేయాలని చూస్తున్నారు. వీరు ఎవరైనా కావచ్చండి. ఒక రిలేషన్షిప్ పరంగా చూడొచ్చు, ఒక తల్లి పాత్ర అనేది చూడొచ్చు, ఒక స్త్రీ ప్రమేయం అయితే కనిపిస్తుంది. అండ్ మీరేమంటున్నారంటే మీ వరకు చాలా విషయాలు చేరుతున్నాయి, చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు హెల్ప్ చేసేవారు ఎవరు ఉండరు, కానీ కొన్ని విషయాలు చెప్పేవారైతే మీ లైఫ్లో అయితే ఉంటున్నారు, రాబోతున్నారు. ఆ విషయాలు ఏంటి అంటే మీరు ఏ విషయాలైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వీరి పరంగా తెలియడం అయితే జరుగుతుంది. అంటే మీ వెల్ విషర్స్ కావచ్చు అండ్ చుట్టుపక్కల వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వారి ద్వారానే మీకు కొన్ని విషయాలు అయితే తెలుస్తాయంటండి. ఆ విషయాలు ఎలా ఉంటాయి అంటే మీ వరకు అందరి దృష్టిలో మీరు మంచితనంగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఈ స్త్రీ వారు వచ్చేసి అసలు మీ విషయంలో చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారో ఇప్పుడు మీరు చెడ్డ అవుతారా, వీరు మంచి అవుతారా అంటే వీరి మంచితనం ఏంటో మీ వైపు ఉన్న వారికి తెలుసు, మీరంటే ఎవరున్నారో వారికి తెలుసు. కానీ వీరు ఎంత చెప్పినా, వీరు ఎంత నెగిటివ్గా మాట్లాడినా మీ పార్ట్నర్కి పాజిటివ్గానే వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన వారు మళ్ళీ మీ పర్సన్తో కూడా చెప్పడం, మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ మీకు తెలియకపోయినా సరే, తెలిసినా సరే ఇవి జరుగుతున్నాయండి. ఎవరికైతే రెజొనేట్ అయితే వారే ఎనర్జీస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరేమంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు చాలా విషయాలు మాట్లాడాలి, చెప్పాలి అని చూస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మీకే తెలియకుండా ఇమ్మెచ్యూర్ మైండ్ తోటి వారిని కాంటాక్ట్ అవ్వడం, వారి చేత తిట్లు తినిపించుకోవడం ఇలా అయితే జరుగుతున్నాయి. అంటే మీ పర్సన్ ఇంకా మీరు మెచ్యూర్గా ఆలోచించిన వారితో మాట్లాడాలని చూసినా మీ పర్సన్ వచ్చేసి ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నారు. అంటే అవతల వారు కొంచెం అంటే మీ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన వారు మాటలు మైండ్లో ఉంచుకోవడం వల్ల మనసులో మీతో మాట్లాడాలని ఉన్న ఏదో చిన్న కోపం అన్నది కనిపిస్తుంది, బాధ అన్నది కనిపిస్తుంది. మీ పర్సన్ ఏమంటున్నారు అనుకుంటున్నారంటే ఇంకా మీ పర్సన్ మీతో మాట్లాడరు,
ఇంకా డివోర్స్ ఇవ్వటం కానీ అండ్ సెపరేషన్ సిచ్యువేషన్స్ కానీ ఇలా ఉంటాయేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ జరగబోయే సిచ్యువేషన్ మాత్రం మీ గురించి కొన్ని నిజాలైతే తెలుస్తాయండి. ఆ నిజాలు అన్నవి వారైతే మీ పర్సన్ వచ్చేసి చాలా బాధపడతారు. తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే, మీరైతే ఏమంటున్నారు, ఇక డివోర్స్ సిచ్యువేషన్స్ జరగవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందండి. మీతోనే ఉంటూ మీ విషయాలు నెగిటివ్గా స్ప్రెడ్ చేసేవారు ఉన్నారు. కానీ ఈ విషయాల వల్ల ఇలా జరుగుతున్నాయి కదా మీ చుట్టూ ఉన్నవి, వీటి వల్ల మీకు ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే లేదండి. మీకు మీ వల్ల చాలామందికి మంచి తెలుస్తుంది. మీకైతే ఒక మంచి విషయం అనేది జరగబోతుంది. అంటే ఇక్కడ మీ నుండి సపరేషన్ కోరుకున్న వారే మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తారు. ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ ఏవో కనిపిస్తున్నాయండి. ఆ డివోర్స్ అంటే ఇక్కడ ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఇంకా రెండవది వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏమొచ్చింది, సేమ్ వన్ ఆఫ్ సోర్స్. అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉండేవారు మోసపూరితమైన వారు. మీ పర్సన్కి వీరితో బాండింగ్ ఎక్కువ అండి. వారి తల్లైనా కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు. కానీ ఇక్కడ తల్లి పాత్ర అన్నది కనిపిస్తుంది. అండ్ ఇంకో రిలేషన్ కూడా కనిపిస్తుందండి. మీ పర్సన్ ఒక ఫ్యామిలీ ఉమెన్తో ఇల్లీగల్ రిలేషన్ ఏదో ఉన్నట్టుంది. ఇది రీడింగ్ ఎవరైతే రెజొనేట్ అయితే వారే తీసుకోండి. ఏంటంటే వీరితోటి ఇక్కడ తల్లి పాత్ర కనిపిస్తుంది, రిలేషన్షిప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీరి వల్ల మీ పార్ట్నర్ అయితే మోసపోతున్నారు. మీరు అనుకోవచ్చు కన్న తల్లి మోసం చేస్తుంది అంటే, ఇది కలికాలం అండి. కన్న ప్రేమైనా ఒకటే, కట్టుకున్న ప్రేమైనా ఒకటే. కానీ కన్న ప్రేమ కన్నా కట్టుకున్న ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. ఏ విధంగా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని వద్దు, మీకు డివోర్స్ ఇవ్వాలి అని అంటుంటే మీరేమో పర్సన్తో లైఫ్ కావాలని వారు వెంటబడుతున్నారు. మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు అందరి చేత మాట్లాడిపించుకుంటున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. అందరు అసలు అర్హత లేని వారు కూడా మీ వైపు తప్పులు చూపించడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు ఇక పర్సన్ ఇలా ప్రవర్తిస్తే ఇంకా వదులుకోవడమే మంచిది, మీ జీవితం మీరు చూసుకోవాలి అన్న ఆలోచన అయితే మీకు లేదండి. ఇంకా మీరు పర్సన్ విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే పర్సన్తో లైఫ్ కావాలి మీకు. పర్సన్ ఎలాంటి వారైనా మీకు అనవసరం. పర్సన్తో ప్రేమ ఉంది అండ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో అయితే ఆడుకుంటున్నారు. అండ్ అలానే మీ పర్సన్ ఎందుకు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆడుకున్నారంటే, వీరి లైఫ్లో స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకన్నా మీ పర్సన్కి వీరే ఇంపార్టెన్స్ అవుతున్నారు. అందుకే మిమ్మల్ని ఏడిపిస్తున్నారండి. కానీ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏం జరిగిందంటే, ద మూన్ ఎనర్జీస్లో రావడం అయితే జరిగింది. ద మూన్ ఎనర్జీస్ వచ్చాయంటే, ఇప్పుడు మీరైతే పార్ట్నర్ విషయంలో నిలబడి ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, నీతిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్లో ఉన్నవారు నికరం కాదండి. ఈరోజు ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు, అలా మారుస్తూనే ఉంటారు. కానీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అంత మంచివారైతే కాదు. ఆల్రెడీ మల్టిపుల్ రిలేషన్స్ అయితే ఉండుంటాయి. మేబీ మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయ్యి ఉంటే, మ్యారేజ్ అయిన పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారు అయి ఉంటే, ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అసలు మంచివారు కాదు. ఎఫైర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈ అఫైర్స్ మీ పర్సన్కి తెలియటం వల్ల చాలా బాధపడుతున్నారు. అంటే మీరు ఫస్ట్ అయినా కావచ్చు, సెకండ్ అయినా కావచ్చు అండి, ప్రజెంట్ అయితే ఎవరితో రిలేషన్లో ఉన్నారో, ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారో, వారి లైఫ్లో తల్లి ఉన్నారో, వారి పరంగా మీ పర్సన్ వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ని తల్లి కూడా మోసం చేయడం అయితే జరుగుతుంది అన్ని విధాలుగా. అండ్ ఇంకోటి వచ్చేసి రిలేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ స్త్రీ కన్నా వారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది అండ్ ఎఫైర్స్ కూడా కనిపిస్తున్నాయి. పోనీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నాక వారిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదండి. ఇంకా మీ పర్సన్ని మోసం చేస్తూనే ఉన్నారు, మోసపోతూనే ఉంటున్నారు. ఇంకా మీ పర్సన్ మోసపోతున్నారు, మీరు మోసం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే మీ పర్సన్ ఒక విషయం చూడరానిది చూడడం కానీ, వినరాని వినడం కానీ, ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ పర్సన్కి వీరితో విరక్తి అయితే కలిగింది. జస్టిస్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. జస్టిస్ ఎనర్జీస్ అంటే ఇంకా వదిలేసుకోవడం, వదులుకోవటం, వీరితో
ఇంకా జీవితం వద్దు అనుకోవడం ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ద ఎంప్రెస్ అంటే ఒక తల్లి విషయంలో కూడా వీరు ఏమంటున్నారంటే అసలు మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం వేరే అని ఇప్పుడు వారికి జస్టిస్ కావాలని అనడం కూడా మాట్లాడడం అయితే జరిగింది కూడా. మీ పర్సన్కి అనుమానం కూడా తీసుకొచ్చింది వీరేనండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఎప్పుడైతే మీ గురించి నిజం తెలుసుకున్నారు, ఈ వీరున్నారు కదా మీ లైఫ్లో, మీరు ఎవరితో మాట్లాడినా సరే, ఒక మంచి చెప్పినా సరే అది మీ పర్సన్ వరకు చేరటం, మీ పర్సన్ మనసులో కొంచెం మీ మీద ఇంప్రెషన్ అయితే ఉంది. కానీ మైండ్లో చెప్పుడు మాటలు ఉంటాయి కదా, అవి ఉండిపోయి ఇంకా కొంచెం క్లియర్ చేసుకుంటూ ఉన్నారండి. మనసులో చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ వచ్చేసి. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీరేమంటున్నారు, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ ఇంకా దూరం అయిపోతారు, డివోర్స్ ఇచ్చేస్తారు, ఇంకా మీ పర్సన్ మీకు సొంతం కారు, జీవితం ఇంతే అన్నట్టు మీరైతే ఉంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి జస్టిస్ ఎనర్జీస్ కార్డ్లో వచ్చారు అంటే మీకు ఒకటి ఇక్కడ తెలుసుకోవాలి, వీరు జస్టిస్ అడుగుతున్నారంటే మీ నుండి డివోర్స్ అడుగుతున్నారేమో అనుకుంటున్నారు, కానీ ఇక్కడ వీరు మోసపోతున్నారండి థర్డ్ పార్టీ వారి వల్ల. అందుకే ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మీకు మంచి చేయాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి చూస్తే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అసలు ఏ ఎనర్జీస్ ఉన్నాయంటే 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అనకూడదు, కానీ ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి. వీరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే రాబోయే కాలంలో సడన్ డెత్ ఉండొచ్చు. ఇది జోవియల్గా అంటాం కానీ మిమ్మల్ని మభ్యపెట్టాలి కానీ మీరు సంతోషపడతారని నేను ఏం అనట్లేదు. ఇక్కడ ఎనర్జీస్ అలానే ఉన్నాయి. కొంతమంది విషయంలో అయితే జరుగుతుందండి. ఈ ఇయర్లో సడన్ డెత్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు మాట్లాడిన వారు రేపు ఉండట్లేదు, చెప్పలేం ఏ రోజు ఎలా ఉంటుందో. కానీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి కొంతమంది కాలగమనంలో కలిసిపోతున్నారు. అండ్ కొంతమంది వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారు ఉన్నవారు ఒకరిని కోల్పోవడం వల్ల వారు చాలా బాధపడతారండి. అంటే మీ పర్సన్ కాక వారి లైఫ్లో వేరే వారు ఉంటారు కదా, వారి వల్ల బాధపడడం అండ్ ఒక విషయంలో డబ్బుల విషయంలో మోసపోవటం ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్ ఎనర్జీస్ వచ్చేసి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ వచ్చి థర్డ్ పార్టీ వారితో మోసపోవడం అయితే జరిగింది. మరి ఈ థర్డ్ పార్టీ వారు సంతోషంగా ఉన్నారంటే వీరి లైఫ్లో కొంతమంది కోల్పోతున్నారు అండ్ కొంతమంది వారు ఇంకా కాలంలో కలిసిపోతున్నారండి. డబ్బు విషయంలో కూడా చాలా లాస్ పోతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. థర్డ్ పార్టీ వారి లైఫ్ వచ్చేసి డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ కనిపిస్తుంది. స్టక్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని సిచ్యువేషన్లు రిలీజ్ కాలేరండి. మేబీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వారికి ఏదో హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సడన్ డెత్ కనిపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మనీ పరంగా అయితే చాలా అంటే చాలా లాస్ పోతున్నారు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి. లైఫ్లో ఇవే జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కూడా. సంథింగ్ ఈ థర్డ్ పార్టీ వారికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఏదో కనిపిస్తున్నాయండి. వారి లైఫ్లో వారి అవసరమైన వారు కానీ అండ్ వారికి అయిన వారు కానీ ఎవరినో కోల్పోతున్నారు. వాళ్ళు చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ లైఫ్. అంటే ఒక లైఫ్ని నాశనం చేయాలనుకున్న వారికి కొన్ని కర్మ అన్నది అనుభవించుకోవాలి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మనీ పరంగా చాలా లాస్ పోవటం, హెల్త్ ఇష్యూస్ రావటం, సమస్యల నుండి బయటపడాలనుకున్నా బయటపడలేని సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు క్లారిఫికేషన్ తీద్దాం. ఇక్కడ మీ ఎనర్జీస్కి అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్కి నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్కి క్లారిఫికేషన్. అంటే ఇక్కడ మీ విషయంలో ఒక డివోర్స్ సిచ్యువేషన్ గురించి మీకు ఒక క్లారిటీ కావాలని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏమో జస్టిస్ ఎనర్జీస్ కార్డులో ఉండడం అయితే జరిగింది. మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, ఇక్కడ మిమ్మల్ని వద్దనుకుంటున్నారా లేదంటే వారి లైఫ్లో ఏదైనా మంచి జరగాలని అనుకుంటున్నారా అంటే క్లారిఫికేషన్లో తెలుస్తుందండి. ఇక్కడ 8 ఆఫ్ సోర్స్ అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక డిప్రెషన్ కనిపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, ఏది విషయంలో చిక్కుకోవడం అయితే జరిగింది. బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది కదా, చూద్దాం. వీటిలో కూడా బాటమ్ ఆఫ్ డెక్కే తీస్తానండి. మొదటిగా మీ ఎనర్జీస్, కింగ్ ఆఫ్ సార్ట్స్కి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ మీకు పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా? మీ ఎనర్జీస్ పెంటికల్స్ వచ్చాయంటే పాజిటివే కదా. క్లారిఫికేషన్, ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుందండి. చెప్తాను. మీ పర్సన్ కూడా తీయాలి. మీ పర్సన్ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్కి బాటమ్ ఆఫ్ డెక్.
ద టవర్ కార్డ్ ఎనర్జీస్. చూసారు కదా, ఇప్పుడు ఎవరినైతే వద్దనుకున్నారో వారే కావాలి. థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఒక రిలేషన్ బ్రేక్ అయిపోతుందండి, అది మీతో కాదు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇక్కడ పెంటికల్స్ వచ్చాయి, మీకు పాజిటివ్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా సమస్యలు అయితే ఇరుక్కుంటున్నారండి. అందుకే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, మేబీ కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 8 ఆఫ్ సార్ట్స్ అంటే ఈ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్కి బాటమ్ ఆఫ్ డెక్. 8 ఆఫ్ సార్ట్స్కి మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ డెక్ తీయాలి కదా, ఇదిగోండి ఎనర్జీస్, ఇది సిచ్యువేషన్. ఇక్కడ ఈ పర్సన్కి వచ్చేసి ఏదో హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీరు మీ మైండ్లో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో అలా కూడా రిలేటెడ్గా తీసుకోవచ్చు. ఈ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ వచ్చేసి అసలు బాగాలేదు, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, ఆర్థికంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు, డిప్రెషన్ కనిపిస్తుంది, వారి లైఫ్లో కొంతమందిని కోల్పోతున్నారు. వీరిలో కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వల్ల కొంచెం వీరు కూడా ఇదయ్యే కనిపిస్తుందండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను, మీకు రీజన్ అయితే రీడింగ్ తీసుకోండి. అంతేగాని ఇక్కడ నెగిటివ్గా వచ్చింది కదా, నెగిటివ్ రీడింగ్ చేశాను కదా అని మీరేమీ అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీకు తెలిసిపోతాయండి ఎనర్జీస్. చూసారు కదా, ఇక్కడ మీరు 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయంటే మీ విషయాలు మీ పర్సన్ వరకు చేరాక జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే ప్రజెంట్ ఎవరితో ఉన్నారో వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. ఇక్కడ కోర్టు కేసుల వరకు కనిపిస్తున్నాయి, అంటే సమస్యలు అయితే చిక్కుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ సమస్య నుండి బయటపడాలంటే ఇప్పుడు మీ అవసరం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఎనర్జీస్ రావడం అంటే ఒక రీయూనియన్, మీకు మంచి జరుగుతుంది. ఈ మంచి జరగాలి అంటే మీ వల్ల మీకు మంచి జరగాలని కోరుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా మీ వల్లే వారికి మంచి జరుగుతుంది, కొన్ని సమస్యల నుండి బయటపడతారు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని మోసం చేశారు, ఆ మోసం వల్ల వీరు ఈ సమస్యలు ఎదుర్కొన్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక విషయంలో అయితే చిక్కుకుంటున్నారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒకేసారి ప్రాబ్లమ్స్ వచ్చి పడడం. ఈ ప్రాబ్లమ్స్ బయటపడాలంటే ఇక్కడ మీ అవసరం అయితే ఉంది, మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే వీరు మీ లైఫ్లో మీతో ఉన్నవారు మీరు మంచివారు అనుకుంటున్నారు, కానీ మీ గురించి ఏవో విషయాలు నెగిటివ్గా స్ప్రెడ్ చేయటం, ఆ స్ప్రెడ్ చేసిందేమో వారు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ మీ గురించి చాలా పాజిటివ్గా అయితే మాట్లాడుకుంటున్నారు బయట. అవి ఏ విధంగా చెప్తున్నా అంటే ఇక్కడ మీ పర్సన్ వరకు చేరుతున్నాయి. మీ పర్సన్ మీ గురించి కాంటాక్ట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్ వచ్చేసి చాలా నెగిటివ్గా ఉన్నారండి. చూసారు కదా ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయో. వారికి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, యాక్సిడెంట్లు కనిపిస్తున్నాయి, వ్యసనాలు కనిపిస్తున్నాయి, ప్రాబ్లం అయితే చాలా, వీళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టే కనిపిస్తుంది. చూసారు కదా ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే కొన్ని విషయాల్లో చిక్కుకుంటున్నారు. వాళ్ళు ప్రాబ్లం నుండి బయటపడాలంటే మీ అవసరం అయితే చాలా ఉంది. ఇప్పుడు మీకు డివోర్స్ ఆఫర్ ఇచ్చిన మీ పర్సనే మళ్ళీ వారేదో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మళ్ళీ మీకు పాజిటివ్గా ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా చూడాలి కదా. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఆఫర్ ఏ విధంగా వచ్చారంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ని కొన్ని విషయాల్లోని చిక్కుకునేలా చేస్తారు. ఆ చిక్కుకునేది ఎలా ఉంటుంది, కేసుల వరకు పెట్టడం, అంటే కేసులు పెట్టడం జరుగుతుందండి. థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్కి ఇచ్చే ఆఫర్ కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. ఇలా అయితే సూచిస్తున్నాయి. ఒకసారి సఫల్ చేసేస్తాను, అంటే ఎనర్జీస్ కార్డ్స్ తీసాను కదా. థర్డ్ పార్టీ ఆఫర్ వచ్చేసి మీ పర్సన్ని అనేక సమస్యలో తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు పెండెలం బోర్డులో డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇది వచ్చేసి మీకు సంబంధించండి, ఇక్కడ పార్ట్నర్ సంబంధించి, అండ్ ఇది థర్డ్ పార్టీ వారికి సంబంధించి. పెండిలం ఏ ఎనర్జీ సూచిస్తే
బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. జస్టిస్ ఎనర్జీస్ కార్డులో ఉంది కదా, ఇవి సఫల్ చేసి డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది తీసేద్దాం. ఇది మీకు సంబంధించి అండ్ పార్ట్నర్ సంబంధించి, ఇది థర్డ్ పార్టీ వారికి సంబంధించి. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా, బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. మరి ఎవరు అందుకోబోతున్నారు ఈ బ్లెస్సింగ్స్ చూద్దాం. డివైన్ ఏ బంధం కలపబోతుందో. యూనివర్స్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీరు ఏ ఎనర్జీస్ సూచిస్తారో తెలియచేయగలరు. ఎటువైపు కనిపిస్తుందో చూశారు కదా. మీ వైపే చూపిస్తున్నారండి. అంటే మీకేదో అనుకూలంగా చెప్పాలని అయితే కాదు. చూద్దాం, తీసే వరకు మనకి ఏం తెలియదు కదా. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. చెప్పాను కదా, లవ్ ఉంది, హార్మోనీ ఉంది. మీ పార్ట్నర్ మీకైతే దూరం అవ్వరు. ఇది 100% అయితే నేను చెప్పగలను. 80-90 కూడా కాదండి, 100% జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు మెండుగా ఉన్నాయి. నేను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీసే తీశాను కదా, అందుకే మీకు యాక్యురేట్గా రీడింగ్ రావాలని ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా రీడింగ్ చేయడం జరిగింది. అందుకే డివైన్ బ్లెస్సింగ్స్ ఆఖర్లో తీశానండి. ఇక్కడ రీడింగ్ అయిపోయింది మొత్తం. ఆఖర్లో ఇలా పెండిలం బోర్డులో ఎనర్జీస్ తీశాను. ఇప్పుడు మీరు ఒకటి అనుకోవచ్చు, ఈ పెండిలం ఉంది కదా, మీ వైపే చూపిస్తున్నారు, ఇంకా మీకు అనుకూలంగానే మాట్లాడతారు, కానీ థర్డ్ పార్టీ వారి వైపు ఎందుకు అనుకూలంగా మాట్లాడతారు అనొచ్చు కదా. ఇప్పుడు నేను మీ వైపు అనుకూలంగా మాట్లాడాను అనుకోండి, ఇక్కడ ఎనర్జీస్లో ఏముందో నాకు తెలీదు. ఒకవేళ లవర్స్ కాకుండా ఏ డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చో, లేదంటే సంథింగ్ ఏదైనా నెగటివ్ ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ ఏమైనా వచ్చింటే అప్పుడు నేనేం మీకేం సమాధానం ఇస్తాను? ఎందుకంటే ఇక్కడ నేను మీ ఎదురుగానే సఫల్ చేశాను. పెండిలం కూడా మీ వైపే సూచించింది. ఇక్కడ వచ్చింది ఏంటి? హార్మోనీ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ తోటి మ్యారేజ్ ఉంటుంది, మీ లవర్స్ అయితే. ఇక్కడ ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ సిచ్యువేషన్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం కూడా కాదు, అవుతారు. ఇక్కడ మీ పార్ట్నర్ విషయంలో అసలు ఏముందో చూద్దాం. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నరు ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు. మళ్ళీ వారు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవటం. మీ పర్సన్ ఒక సమస్య నుండి బయటపడాలన్నా అది మీ వల్లే సాధ్యం. అండ్ ఏదైనా సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అంటే అది వారు చేసుకున్న కొని తెచ్చుకున్న సమస్యలండి. మీ పర్సన్కి ఒక హోప్ అయితే ఉంది. ఆ హోప్ ఎలా ఉంది అంటే అది మీ విషయంలోనే. ఇక్కడ మీకు చెడ్డ చేసినా సరే మీరు వారికి మంచి చేస్తున్నారని ఇక్కడ మీరు స్టార్ ఎనర్జీస్లో ఉండటం అయితే జరిగింది. మరి ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎలా ఉన్నారో చూద్దాం. ద మూన్ ఎనర్జీస్. చెప్పాను కదా, వారికి ఒక భయం ఉంది, యాంగ్జైటీ ఉంది, కన్ఫ్యూజ్ ఉంది, రిస్క్ ఉంది. వారికి హెల్త్ అయితే బాగుంటలేదండి. థర్డ్ పార్టీ వారికి హెల్త్ ఇష్యూస్ ఏవో కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ ఎనర్జీస్లో చూస్తే ఎనర్జీస్ అలానే వచ్చాయి కదా. చెడ్డవాళ్ళైనా మంచిగా ఉండాలని అనుకోవాలి. వారికి ఏదో చాలా డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. అనుకునే యాక్సిడెంట్లు అవడం కానీ, సడన్ డెత్లు ఉండడం కానీ, అండ్ వారి లైఫ్లో ఎవరైనా కోల్పోవడం కానీ, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏమో మరి థర్డ్ పార్టీ వారి విషయంలో ద మూన్ ఎనర్జీస్ వచ్చిందంటే సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఇక్కడ మీకు మంచి జరుగుతుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వారి కర్మ అనేది అనుభవించుకోబోతున్నారని కూడా అనిపిస్తుంది. ఎనర్జీస్ అలానే సూచిస్తున్నాయండి, నాకు అనిపించడం కాదు, ఎనర్జీస్ అలానే సూచిస్తున్నాయి. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ 3 ఆఫ్ కప్స్ వచ్చినాయి కదా. చూద్దాం బ్లెస్సింగ్స్ ఏ విధంగా వస్తున్నాయో. మీ ఎదురుగానే సఫల్ చేసి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే లవర్స్ కార్డ్ అంటే మీకు గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఎలా వస్తుందో చూద్దాం.
చూసారు కదా, ఇప్పుడు మిమ్మల్ని కోరే వస్తున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారి వల్లే కదా గొడవలు పడుతుంది. ఇప్పుడు మీ పార్ట్నర్ కోరుకునేది ఏంటి అంటే, బ్లెస్సింగ్స్ ఏంటంటే, మీకు గాడ్ అయితే గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ ఏంటి అంటే, మీరు ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నారో థర్డ్ పార్టీ వారి వల్ల, ఆ సమస్య అయితే ముగిసిపోతుంది, కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఇక్కడ మీకైతే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. మీరు కోరుకునేది ఇదే కదా. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అయితే అందుకే వచ్చింది. అండ్ మీ పార్ట్నర్ గురించి చూద్దాం. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే, టెన్ ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్, ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. కోపం ఉంది, బాధ ఉంది, కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్లో రిగ్రెట్ అన్నది కనిపిస్తుంది. అందుకే మీ వల్ల వారు హీల్ అవుతున్నారండి, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటున్నారు. మరి ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా చూద్దాం ఎనర్జీస్. థర్డ్ పార్టీ వారు వచ్చేసి ద మూన్ ఎనర్జీస్లో ఉన్నారు. థర్డ్ పార్టీ వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది? 6 ఆఫ్ వ్యాండ్స్, ద డెవిల్ ఎనర్జీస్ కార్డు, ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డు. వీరు జీవితాలతో ఆడుకున్నారండి, జీవితంలో గెలిచారు అనుకున్నారు, కానీ వారి చుట్టూ సమస్యలు ఉన్నాయి. ద డెవిల్ ఎనర్జీస్లో ఉన్నారు. ద ఎంపరర్ ఎనర్జీస్ అంటే ఇంకా వారి లైఫ్లో అన్నీ కోల్పోతే వారి లైఫ్ ఎలా ఉంటుంది? కోపమే కదా, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇలా అయితే ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఈ రీడింగ్ ఏం తీసుకోవద్దు. మీ పరంగా అయితే అంటే క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా, అందుకే ఈ ఎనర్జీస్ కూడా తీసుకున్నాను. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి డెవిల్ ఎనర్జీ అండి. వీరంతా మంచివారు అనుకోకూడదు, కానీ వీరికైతే వారి లైఫ్లో అయితే చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. వీరికి కోపం ఎక్కువైపోతుంది. అంటే ఈ కోపాన్ని మీ పార్ట్నర్ మీద చూపించడం అయితే జరుగుతుంది. ఈ కోపం ఎలా ఉంటుందంటే కోర్టు కేసుల వరకు వెళ్ళటం. ఇక్కడ మీ పర్సన్ ఏమో వీరి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారే, అంటే మీ పర్సన్ ఇప్పుడు మీ థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బంది పెట్టారు కదా, ఇప్పుడు మీతో రిలేషన్ కావాలని మీకు ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే చాలా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చాయండి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే ఇంకా చెప్పలేను. మీరు ఈ రీడింగ్ మాత్రం నెగిటివ్గా తీసుకోవద్దు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తానండి. మీ మొహం ఏంటో నాకు తెలియదు, మీ లైఫ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్న పరంగానే తీయడం అయితే జరిగింది. తీసాకే వచ్చిన ఎనర్జీస్ సమాధానాలు నేను రీడ్ చేయడం అయితే జరిగింది. నేను ఇక్కడ కరెక్ట్గా రీడ్ చేశానో లేదో మీరు తెలుసుకోవాలండి. నేను యాక్యురేట్గా ఇవ్వడానికి ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు కూడా అలానే రీడింగ్ చేస్తాను. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీకైతే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీరైతే రీనని కోరుకుంటున్నారు. రీనన్ అయితే ఉండబోతుంది. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ అయితే ఏం ఆఫర్ అందుకోబోతున్నారంటే కోర్టులు కేసులు కనిపిస్తున్నాయి, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఈరోజు వచ్చిన రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.